ఈశ్వరన్ అనుకుంటా, ఈశ్వరన్, ఆయన ఆల్రెడీ సంథింగ్, ఐ థింక్ ఇఫ్ మై మెమరీ ఇస్ గుడ్, ఈజ్ ఇన్ ద జైల్. అసలు ఎందుకు మీరు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారంటే, బట్ బికాజ్ యూఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద పూర్ మ్యాన్ అండ్ మిడిల్ క్లాస్. యూఆర్ ఆల్వేస్ థింకింగ్ దట్ మచ్ యువర్ హయ్యర్ స్టాండర్డ్, అంత పైన అంతా మీరు చూసుకుంటారు, కింద చూసుకోరు మీరు. అట్లాగే అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు కూడా మీరు కొన్ని విషయాలు ఆలోచించాలా, బుర్ర పెట్టి ఆలోచించాలి. ఆఖరికి ఏదో అక్కడ ఏదో మిగులుతుందనో లేకుండా 4 రూపాయలు వస్తాయనో కాదు మా ఆలోచించాల్సింది కొన్ని విషయాల్లో. అయా మీరు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ పైన హైయర్ ఎడ్యుకేషన్ ఒక జీవో ఇష్యూ చేసింది. అందుకే బుర్ర పెట్టి ఆలోచించి ఆ జీవో ఇచ్చారని అడుగుతా ఉన్నా నేను. వరుసగా 4 సంవత్సరాలు చదవకపోతే ఆయన నాన్ లోకల్ అవుతాడంటే ఇక్కడ ఏదో పిల్లల్ని మంచిగా చదివించుకుందామని అట్లా మెడ్రాస్కో బెంగళూరుకో లేక హైదరాబాద్కో పంపించుకుంటే వాళ్ళు 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ చదివితే ఇక్కడ నాన్ లోకల్. వాళ్ళ అమ్మా నాయన 10 ఏళ్ళు ఇక్కడే ఉన్నా నిరూపించుకుంటే లోకల్. కానీ 15% నాన్ లోకల్లో మాత్రం సీట్ ఇస్తామని చెప్తున్నాం. అక్కడ కూడా ఫీ రియంబర్స్మెంట్ ఎగరగొట్టే విధంగానే ప్లాన్ చేశారు బాబు గారు మీరు. ఏమైనా ఇది ఆలోచన ఉండి చేసే పని ఇది? చదువుకుందామని చదివించుకుందామని పక్క రాష్ట్రాలకు పోతే 1 సంవత్సరం మధ్యలో బ్రేక్ అయినా సరే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉండబోయేవాళ్ళు వాళ్ళు నాన్ లోకల్ అయిపోతారు. ఏం ఆలోచించారో, ఏ విధంగా మీ ఆలోచన ధోరణి ఉంటుందో మాకైతే అర్థం కావడంలే. నేను మీకు చెప్పాలనుకుంటా ఉన్నా, 9 నుంచి ఇంటర్ దాకా ఒకే ప్రాంతం చదవాలి. ఇంటర్ చాలా మంది బయట కోచింగ్లు ఉంటాయని అట్లా ఇట్లా బయటకు వెళ్తారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నా నేను. అట్లా నేను అడిగే మాట ఒక్కటే, ఇప్పటికైనా సరే ఇక్కడ పుట్టిన బిడ్డలకు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటే వాళ్ళకి లోకల్గానే వాళ్ళకి పరిగణించాల్సిన అవసరం ఉంది. డబ్బులు మిగిలించుకుందామని ఫీజులు ఎగ్గొట్టే ప్రయత్నం, ఆ 15%లో కూడా సీట్లు వస్తే డబ్బులు కట్టండి వాళ్ళు అడ్మిషన్ ఇవ్వడంలే, ఏమి దృష్టికి రాదా? వాట్ ఈస్ దిస్? జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు, తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు దిస్ ఈజ్ ఎ బ్రెయిన్లెస్ గవర్నమెంట్ అని. ఆలోచించరా మీరు? ఇక్కడే 1వ క్లాస్ నుంచి పెరిగి 10th వరకు వండుకొని వాడు ఇంటర్మీడియట్ బయటికి పోయేస్తే వాడు నాన్ లోకల్. వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత ఇక్కడే పెరిగింటాడు, ఇతను కూడా ఇక్కడే ఉంటాడు. పిల్లోడు రేపు పొద్దున చదువుకున్న తర్వాతనో పెళ్ళైన తర్వాత ఇక్కడే ఉంటాడు, వాడి పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు. దే ఆర్ నాన్ లోకల్స్. దెన్ హౌ యు ఆర్ ద లోకల్? ఐ వాంట్ టు నో దట్. And which school your children are studied? With respect I am asking. As a parent with pain I am asking. The government. So many people are in the government. Officers, politicians, all these people. Please rectify that. People are calling already, your government is a brainless government in this affair, in this issue. Once again I am telling to you people, you are anti-poor, anti-middle class. And finally I want to know something. That is Amma Odi, on your name Talli Divanana, Talliki Vandanam. Chandrababu Naidu garu, why you are doing all these things? Enduku itla meer chestaru? ఎలక్షన్లలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే 15,000 నేను 15,000 చెక్కుల మీద సంతకాలు పెట్టినట్లు మీరు గ్యారంటీ కార్డులపై సంతకాలు పెట్టి మరీ ఇచ్చారు. ఈ సంవత్సరం 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. మీరు బడ్జెట్లోనే తగినంత డబ్బులు పెట్టకనప్పుడే మేము ఆలోచించాం ఇదేదో చేస్తున్నాయినా అని చెప్పేసి. కొందరికి 8,000, 14,000 లేకుంటే 9,000 అట్లా పడతా ఉంటాయి. ఇదిగో ఇక్కడ ప్రియమైన నల్లి గారికి మీ వాటా, ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటా 9,000 రూపాయలు మీ అకౌంట్లో వేసినాం. మిగతావి కేంద్ర ప్రభుత్వం త్వరలో జమ చేస్తుందంట. ఆ మాట అభివృద్ధి చెప్పలే నువ్వు. కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది అంటే ఇవన్నీ కూడా అఫిషియల్ డాక్యుమెంట్లో పంపిస్తారు వాళ్ళు.
ఇదిగో తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మీ ఖాతాలో 10,900, మిగతా అమౌంట్ త్వరలో కేంద్ర ప్రభుత్వం ఇస్తే జత చేస్తుంది. అట్లాగే జ్యోతి అనే అమ్మగారికి 8,800 రూపాయలు మీ అకౌంట్లో పడింది, మిగతాది కేంద్ర ప్రభుత్వం వాటా త్వరలో జమ చేయబడుతుంది. ఏంది ఇది? అటు చెప్పావా చంద్రబాబు నాయుడు గారు? 15,000 రూపాయలు అచ్చంగా వేస్తామని చెప్పారు. 2,000 రూపాయలు కట్ చేసి ఆ రోజున స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ తీసుకుంటా ఉంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మీరు. ఆఖరికి 2 చేతులు పైకెత్తి కిందికెత్తి పక్కకెత్తి. ఇప్పుడు 2,000 రూపాయలు మీరు కట్ చేసి అదే పని చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పని మీరు చేస్తారు. దట్ ఈస్ గుడ్ ఫర్ ద స్కూల్స్ అని చెప్పి అనుకోవడం వలన వాట్ ఈస్ దిస్? సో మీరు ఏ మాట చెప్పినా సరే అప్పటికయ్యేది మాట్లాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని మాట్లాడి తప్పించుకొని పోతారు. ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే తప్పించుకొని సింగపూర్ పోతా ఉన్నారు. అంతే ఆఖరికి ఇటు సింగపూర్ పోతా ఉన్నారు. కనుక ఇవన్నీ తెప్పించాం, చాలా కట్ట ఉన్నాయి అని 8,800, 10,200 ఇట్లా అనుకుంటా. దే ఆర్ వెయిటింగ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ వాటా. యు నో వాట్ ఈస్ ద ప్యాథటిక్ కండిషన్ ఆఫ్ దీస్ థింగ్స్? Most of the people, almost of the people, 2 different words belongs to the scheduled tribes and scheduled caste. Once again I am telling to you, you are anti-scheduled caste and anti-scheduled tribe now. You are waiting for somebody. You are waiting for something. You are telling that we are waiting. సో నేను మీతో చెప్పమాట మాట ఒకటే ఆఖరికి, ఈ రోజున విద్యారంగం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఫీ రీఎంబర్స్మెంట్తో అసలుకి వాళ్ళు డబ్బులు రాక వాళ్ళు మీ కాళ్ళ వేళ పడతా ఉంటే 10వ తారీఖు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వక ఎగ్జామ్స్ వస్తూ ఉంటే తల్లిదండ్రులు అప్పు సప్పు చేసి ఆఖరికి తమ తల తాకట్టు పెట్టినా సరే పిల్లల్ని కాపాడుకోవడం కోసం డబ్బులు తెచ్చిస్తూ ఉన్నారు. అట్లాగే కనీసం హాస్టల్లో తిండికి కూడా మీరు డబ్బులు ఇవ్వడం లేదు. హాస్టల్లో తిండికి అప్పు పెట్టారు దాన్ని మీరు. ఆ హాస్టల్లో అప్పు పెట్టిన డబ్బులు మీరు గుర్తెచ్చుకోవాలా. కేవలం ఎక్కువేం లేవు, 4,400 కోట్లు అనుకుంటాను. మనం కొత్త హెలికాప్టర్లు కొంటా ఉన్నాం, కొత్త బండ్లు కొంటా ఉన్నాం. ప్రైవేట్ వెహికల్స్లో ఆఖరికి హైదరాబాద్ విజయవాడకి మీ మంత్రుల వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ప్రైవేట్ బండ్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. కనుక మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఉంది. ఇవి కాదు ఇంపార్టెంట్, ఈ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి. నేను చూసా దాంట్లో ఎక్కడైనా కానీ సింగపూర్ తరహా విద్యా విధానం పరిశీలిస్తారేమో, ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు పాతకాలంలో పరిశీలించాడేమో, మరి నాకేం కనిపించలే. అట్లాగే మీ దగ్గర ఆఖరికి యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అని యూడైస్ అంటారు దాన్ని. అందరుగా ఏ గవర్నమెంట్ చేస్తుంది దాన్ని ఆఖరి డిస్ట్రిక్ట్ వైజ్గా. దాదాపు మీరు 13,112.82 crores అంటే 13,112 కోట్ల 82 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఒక సంవత్సరం మొత్తం ఎగ్గొట్టారు మీరు, ఇవ్వలే. అంటే అచ్చంగా విద్యారంగంలో పిల్లలకి వాళ్ళ అమ్మలకి లేకపోతే వాళ్ళకి వెసులుబాటు కల్పించాల్సిన 13,000 కోట్ల 112 కోట్లు 82 లక్షల రూపాయలని మీరు ఎగ్గొట్టేశారు, మిగిలిచ్చేసుకున్నారు. ఆ తర్వాత ఈ సంవత్సరం మీరు 54,94,703 మందికి అది అమ్మ ఒడి అనే పథకం పేరు మార్చుకొని మీ పేరు మీద విద్యా దీవెన, ఏం పేరు మాకు గుర్తుకి రాదు నాకు, తల్లికి వందనం పేరు మీద మీరు ఎంత చెప్పినా బాబు గారు ఆ పేరు గుర్తు రావడంలో ఏం చేయమంటారు ఆఖరికి? అది అసలుకి ఎందుకో దట్ ఈజ్ యువర్ ఫేట్, ఐ కెనాట్ డూ ఎనీథింగ్ అని మీరు చెప్పి అచ్చంగా 32,47,182 మందికి జగనామం పెట్టి ఎగ్గొడతా ఉన్నారు. ఏం మాట్లాడతారు మీరు? చివరి వసతి దీవెన కింద జగనన్న పథకంలో, జగనన్న వసతి దీవెన పథకం కింద మేము 4,275 కోట్లు 76 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం, తల్లిదండ్రుల ఖాతాలు వేసాం. మీరు ఎక్కడైనా కానీ మీ ఆడంబరానికి ఏం లోటేం లేదు కదా, ఆడంబరం అయితే తగ్గడం లేదు కదా. మీరు ఎవరు వచ్చినా కానీ 100,000 కోట్లు గురించి ఆహ్వానిస్తారు. మునిగిపోతున్న అమరావతికి కూడా, అదే నీళ్ళలోనే ఉండే నానిపోయే అమరావతికి కూడా మీరు దాని రెండోసారి మళ్ళీ డోర్లు కాదు, దాన్ని రెండోసారి పునరుద్ధరించమా పునర్నిర్మాణం పైన
మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెడతారు అక్కడ దానికి అసలు కన్స్ట్రక్షన్ పెడితే పర్లే, దానికి మళ్ళీ పోస్టర్లు పాంప్లెట్ల కోసం ఖర్చు పెడతారు. కానీ విద్యారంగం పట్ల మీకు ఏమాత్రం కూడా లేదు. సో ఐ ఆమ్ రిక్వెస్టింగ్ యూ, మై డియర్ హానరబుల్ Chief Minister Chandrababu Naidu Garu and his company, his team, try to compete with Jagan Mohan Reddy once, please, in one issue, in education. Try to do that. You are always talking, every time you are using Jagan Reddy, Jagan Reddy, Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, Jagan Reddy, Jagan Mohan Reddy. Because you are chanting his name. No problem. Jagan Mohan Reddy is a name of something, some name, synonymous name to some god. So I think some god's name. That definitely you may get, if the God consider you, that is the chanting of you before him. Definitely will do something. But I am asking you, I am requesting you, no demand. I don't embrace you with demand. Requesting only one thing. Please try to compete with the Honorable then Chief Minister Y.S. Jagan Mohan Reddy Garu on the education system and all these affairs. Thanking you.